ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ ఆగస్టు మాసము 17వ తారీఖు సోమవారపు ఉదయకాల శుభాలు, ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తున్నాను. రండి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనమునకు ఆయన తీర్పు తీర్చును. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 13వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, ఆయన వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎవరికి ఏమి చేయటానికి, ఏమి ఇవ్వటానికి వస్తున్నాడో తెలియజేస్తుంది. ఆయన మొదట గొర్రెపిల్లగా అనగా దీనుడిగా, రిక్తుడిగా, తగ్గింపు కలిగి ప్రాణం పెట్టే అంతగా మనల్ని ప్రేమించి వచ్చాడు. అది ఎవరైతే గుర్తిస్తారో, ఈ 2026 సంవత్సరాల క్రితం నుంచి ఆయన త్యాగ బలియాగాన్ని ఇచ్చిన రక్షణని ఎవరైతే గుర్తించి పొందుకుంటారో వారందరిని బట్టి, అలాగే ఇంకా గుర్తించకుండా, ఇంకా దేవుని ప్రేమను గుర్తించకుండా, రాకడ గుర్తులు జరుగుతున్నా, ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నా, ఇంకా గమనించకుండా, మార్పు చెందకుండా ఉన్నవారికి తీర్పు తీర్చటానికి ఆయన వస్తున్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, చెప్పినవాడు తప్పక వస్తాడు. మొదట ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలు నెరవేరినట్లు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపముల నిమిత్తం క్రయధనంగా ప్రాణం పెట్టాడు. అలాగే ఆయన మరలా రెండవగా వస్తానని చెప్పాడు. వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున జీతం ఇస్తానన్నాడు. అందుకనే ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ తీర్పులోనికి మనం ఉండకుండా, అపవాదికి సిద్ధపరిచిన నరకంలోనికి, ఆ స్థలంలోనికి మనం వెళ్లకుండా, వస్తానన్న దేవుడు త్వరలో రానయ్యున్నాడు గనక, ఆయన ద్వారం దగ్గర నిలుచున్నాడు గనక, ఆయన వచ్చే ముందు చెప్పబడిన గుర్తులన్నీ జరుగుతున్నాయి గనక రక్షణ పొంది సిద్ధపడి ఉందాం. ఎందుకంటే భూజనములకు తీర్పు తీర్చుటకై, లోకమునకు విశ్వాసతను బట్టి జనులకు తీర్పు తీర్చుటకై ఆయన రానయ్యున్నాడు. అందుకనే ఆయన వస్తాడని గమనిస్తే గనక, ఆయన వచ్చినప్పుడు తీర్పు జరుగుతుందని నీవు గుర్తిస్తే గనక, ఆ తీర్పులో ఉండకుండా తప్పించబడటానికి రక్షణ పొందుదాం. రక్షణ పొంది ఆయన సిద్ధపరిచిన నిత్యరాజ్య ప్రవేశాన్ని స్వతంత్రించుకుందాం. అలాగా రక్షింపబడటానికి, పరలోక పౌరసత్వాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడను గాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జాలిగల, ప్రేమగల, దయగల దేవా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కృప చూపి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి విలువైన మాటల ద్వారా దినచర్య ప్రారంభించడానికి కృప చూపు తండ్రి. తీర్పు నుంచి తప్పించేవాడు నువ్వే గనక, ఇంకా ఎవరైనా మార్పు లేకుండా ఉంటే గనక ఈ మాటలు ఆలకిస్తున్న వారి జీవితాల్లో రక్షణ కార్యాలు చేయండి, వారి కుటుంబాలుగా రక్షించండి. అశాశ్వత లోకంలో భోగభాగ్యాల గురించి ఆలోచించకుండా యుగాలు జీవించే పరలోకం కోసం అవగాహన తెచ్చి మా పిల్లలందరూ అలా సిద్ధపరచమని, ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ కాపుతల భద్రత దయచేయమని, బలహీనలు బలపరచమని, పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్నారు నూతన సంవత్సర దయా కిరీటాలు ఇమ్మని, అనుగ్రహించిన దినమంతట్లో కూడా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి.